హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో నుంచి ఒప్పో A5 Pro 5G మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు 20,000 బిలో బడ్జెట్లో మనకు IP69 ఆల్రౌండ్ వాటర్ ప్రూఫ్ ఛాంపియన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా డ్యామేజ్ ప్రూఫ్ 360 డిగ్రీస్ ఆర్మూర్ బాడీ వస్తుంది. 5800 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జర్, 200% నెట్వర్క్ అయితే మనకైతే ఉంటుంది. దీని బేస్మెంట్లో వచ్చేసి మనకి 8128తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు 17,999 అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే మనకు పైన ఒక రేపర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాన్ని తీసిన తర్వాత వీళ్ళైతే ఇప్పుడు ఐఫోన్ డిజైన్ టైప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనకైతే ఇలాంటి ఒక సింపుల్ స్టిక్కర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో చాక్ అవసరం లేకుండా పోను ఈ ప్లాస్టిక్ రేపర్ని కూడా తీసేస్తారు కావచ్చు. ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి బాక్స్లో అయితే మనకు ఫస్ట్ అయితే సెమీస్గ్రేడ్ టూల్ ఉందండి. దాంతోపాటుగా మనకు క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకు బాక్స్లోనే మనకైతే పౌచ్ అయితే ఇన్బుల్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకైతే మొబైల్ అయితే ఉంది. దీన్ని ఒకసారి అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకు బాక్స్లోనే 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకు బాక్స్లో వచ్చేసి టైప్ A టు టైప్ C కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కేబుల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం C టైప్ టు C టైప్ అయితే కొన్ని డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే యూజ్ అవ్వవు. ఈ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి దాంతోపాటుగా మనకైతే ఛార్జ్ పెట్టుకోవడానికి రెండింటికి యూజ్ అవుతాయి. ఇవి మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఒకసారి అయితే మొబైల్ అనేది రేపర్ తీసి చూద్దాం ఏ విధంగా ఉందో. ఓకే, మనకు 5800 mAh బ్యాటరీ ఉన్నా కానీ మనకైతే చాలా సింపుల్గా ఉంది ఫోన్ వచ్చేసి. ఒకసారి దీనిపైన ఇచ్చిన బ్యాక్ సైడ్ ఐ నెంబర్ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ లుక్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. బ్యాక్ సైడ్ బాటంలో వచ్చేసి ఒప్పో అని మెన్షన్ చేసి ఉంది. ఇది ఒక డిజైన్లో అయితే వెలివేట్ చేస్తున్నారు ఇటు సైడ్ చూడనికి అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి అవరో లైట్ టైప్లో ఉన్న ఫ్లాష్ లైట్ అండి. ఇది అవరో లైట్ అయితే కాదు. బ్యాక్ సైడ్ అయితే 2 కెమెరాస్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి AI కెమెరా అని చెప్పేసి అయితే మనకు మెన్షన్ చేశారు. ఫ్రంట్ సైడ్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్డేట్ ఉంది. ఒకసారి దీన్ని 360 డిగ్రీ చూసుకుంటే పై సైడ్ వచ్చి ప్లేన్ ఉంది. మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. బాటంలో చూసుకుంటే స్పీకర్ గిల్, టైప్ C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. బాటంలోనే మనకు సిమ్ డ్రైవ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇది వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అండి. ఒక సిమ్ కార్డ్, 2 సిమ్ కార్డ్స్ లేకపోతే ఒక సిమ్ కార్డ్ మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా రబ్బర్ రేపర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి IP69 వాటర్ ప్రూఫ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకసారి అయితే పౌచెస్ చూద్దాం ఏ విధంగా ఉందో. పౌచ్ అయితే మాత్రం ఫస్ట్ థింగ్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు iPhone 13, 14, 15లో వస్తున్నాయి కదా, Pro Max డిజైన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం డిజైన్ అయితే మాత్రం అలానే ఉంది. కాకపోతే కెమెరా ప్లేస్లో ఇక్కడైతే ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే స్విచ్ ఆన్ చేద్దాం. మొబైల్ను స్విచ్ ఆన్ చేసి ఇది బూట్ అవుతూ ఉంటే దీని ఫీచర్స్ గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ అయితే చేద్దాం. దీని బేస్ వేరియంట్ వచ్చేసి మనకైతే 8GB 128GB వస్తుంది. ఇంకోటి వచ్చేసి అయితే మనకు 8GB 256GB అయితే వస్తుంది అనమాట. బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 17,999 అయితే ఉంటుంది. దీని టాప్ వేరియంట్ వచ్చేసి మనకు 19,999 అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా దీనికైతే కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మనం మీరు దీనిలో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే దీని ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6000 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది Octa-core 2.4 GHz మీద రన్ అవుతుందండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెయిన్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. రెండో కెమెరా అయితే మనకైతే 2 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకైతే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకైతే 8 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనం డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే మనకైతే డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్ అయితే LCD స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకైతే LED స్క్రీన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే దీంట్లో. అదేవిధంగా బ్యాటరీ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనకు మోస్ట్ ఆఫ్ ది బ్యాటరీస్ వచ్చేసి 5500 అబోవ్ బ్యాటరీస్ అయితే వస్తున్నాయి. దీంట్లో వచ్చేసి మనకైతే 5800 mAh బ్యాటరీ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు యూజ్ చేసిన బ్యాటరీని అయితే వీళ్ళైతే 4 years వరకు అయితే బ్యాటరీ అయితే డ్యూరబిలిటీ ఉందని చెప్పేసి అయితే మనకైతే మెయింటైన్ అయితే చేసి చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇది ఇంత తక్కువ బడ్జెట్లో మనకు IP68 and 69 రేటింగ్ అయితే ఉన్న ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు మనకు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కలర్ వైజ్తో రన్ అవుతుంది. ఈ మధ్య మనకు OnePlus ఒప్పో ఒకటైన తప్పటి నుంచి OnePlus అయితే సరిగ్గా వర్క్ చేయట్లే, కానీ ఒప్పో మాత్రం అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి దీని డీటెయిల్స్ చూపిస్తాను మీకు. ఒకసారి సెట్టింగ్స్,
అండ్ అబౌట్ డివైస్ ఇక్కడ చూసారు కదా, ఒప్పో A5 Pro 5G అని వస్తుంది. అదేవిధంగా కలర్ వైస్ వచ్చేసి 15తో వస్తుంది. ఒప్పో A5 Pro 128GB అండి, 21.5 GB అయితే దీంట్లో ఉన్న డేటా అనేది యాక్టివేట్ చేసింది. మనకు ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300, బ్యాటరీ చూసారు కదా 5800, ర్యామ్ వచ్చేసి 8+8 16GB అయితే యూజ్ అవుతుందండి. దీనిలో చూసారా OnePlusలో ఉన్న TT ఇంజన్ అయితే మనకైతే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగిందండి. ఒకసారి కెమెరా ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనకు దాదాపుగా కెమెరాలో కూడా మనకైతే అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రో మోడ్, వీడియో వచ్చేసి మనకైతే 1080 60fps వరకు అయితే మనకైతే వీడియో రికార్డ్ చేస్తుంది. ఫోటో వచ్చేసి మనకైతే 54mm 27mm ఫోకల్ లెంత్లో ఫోటో తీస్తుంది. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఇది కూడా 54mm 27mmలో ఫొటోస్ అయితే మనకు తీస్తుంది. ఇక్కడ వచ్చేసి నైట్ మోడ్, హై రిస్ ఆడియో, పానోరమా, స్లో మోషన్, టైమ్ లాప్స్, డ్యూయల్ వీడియో, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ తీసుకోవడానికి స్టిక్కర్స్, డాక్యుమెంట్ స్కానర్, మనకైతే టోటల్గా అన్ని ఫీచర్స్ అయితే మనకైతే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.